For this church prayer, shall we all turn to సంఘ ప్రార్థన నిమిత్తమే అందరము వాక్య భాగంలో నుంచి book of James యాకోబు రాసిన పత్రిక and verse chapter 4 and verses from 1 to 4. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. Book of James chapter 4 and verses from 1 to 4. యాకోబు 4 నుంచి 4 వరకు. From whence come wars and fightings among you? Come ye not hence, even of your lust that war in your members? మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. He asks and receive not, because he asks this, that he may consume it upon your lust. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు, వాడు దేవునికి శత్రువగును. Our gracious loving heavenly Father, మా ప్రేమ గల పరలోక కృపగల తండ్రి, thank you for the living and blessed word of God that you have brought before us to meditate upon this evening for church prayer. ప్రభు ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనతో ధ్యానించుటకై మీ సజీవ ప్రభు వాక్యమును మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you for the gracious help in singing and also in the playing of the instrument. ప్రభు వాక్య పాడటంలో వాద్యం వాయించడంలో మీ కృపగల సహాయం బట్టి వందనాలు. Oh Lord, hide behind and cross these unprofitable servants of thine. ప్రభు మీ నిష్ప్రయోజనమైన ఈ దాసులమైన మమ్మల్ని మీ శిలువచాటు మరుగుపరచుమని వేడుకుంటున్నాను. మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధి చేయమని వేడుకుంటున్నాను. మీ యొక్క ప్రశస్తమైన రక్తంతో కప్పమని వేడుకుంటున్నాను. ప్రభు మమ్మల్ని సంపూర్ణంగా విధేయులుగా చేయమని వేడుకుంటున్నాను. ప్రభు మీ యొక్క శ్రేష్టత్వం కింద మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మా మధ్యలో మీ పరిశుద్ధ ఆత్మ ప్రభు మీ వాక్య పరిచయం జరిగిస్తూ సహాయం చేయండి. మా యొక్క పెదవులను నాలుకను గొంతుకలను ముట్టుకొని వేడుకుంటున్నాను. ప్రభు మా పట్ల వర్తమానం దయచేయమని వేడుకుంటున్నాను. Our needs, so that we may pray worthily, sing above Father, so that our praise may be answered in the due time. ప్రభు ప్రత్యేకమైన యోగ్యమైన రీతిలో ప్రార్థిస్తూ మా కన్యలు తీసుకొని రావచ్చు అబ్బా తండ్రి మొదపెట్టుకు ప్రభు సమయానుకూలంగా ప్రార్థించడానికి సహాయం చేయండి. Oh Lord, anoint us with the spirit of thy prayer. ప్రభు మీ యొక్క ప్రార్థనతో మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాను. We also thank you for all those who are watching us and hearing us across Lord this communication system, YouTube and Facebook, and also we thank you for those who are on conference call in hearing a message, and also with a ready mind to pray in the oneness of the Spirit. ప్రభు ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మమ్మల్ని చూస్తున్న వారు, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మమ్మల్ని వీక్షణ వారందరూ కూడా ప్రార్థించడానికి సహాయం చేయండి. Bless the word that you have brought before us. మా యొక్క తీసుకొని రాబట్టి లేఖన భాగం దీవించము. Speak to us, Lord. మాతో మాట్లాడు ప్రభు. Lord, so very clearly and expressly speak to us through the Spirit, so that we may correct and pray worthily. ప్రభు మీ యొక్క ఆత్మ ద్వారా మాకు స్పష్టంగా మాట్లాడడం ద్వారా మేము ప్రార్థించడం యోగ్యమైన రీతిలో ప్రార్థించడం సహాయం చేయండి. తర్జుమాలో మీరే సహాయం చేయండి. With thanks we pray in the precious name of Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. So we have read from book of James chapter 4 and verses from 1 to 4. మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నాం. So we have read from book of James chapter 4 and verses from 1 to 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నాం. In verse 3 it is said that he asked and received not, because he asked amiss, that he may consume it upon your lust. ఇక్కడ చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ రాయబడింది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. Many times we never understand what God is. అనేక సార్లు మన ప్రభువుని గురించి అర్థం చేసుకోలేం. We know that we are serving and we are worshiping a true God. మనము సత్యమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నామని ఎరుగుదుము. Yes, yet there are many wantings and lackings, and
that are there very clearly seen in our lives. అయితే మన జీవితంలో ఎన్నో ఆకర్లు మన అవసరతలు ఉన్నాయని మన జీవితంలో కనబడుతున్నాయి. And many a times we never pray with an earnest heart. అనేక సార్లు మనము ఆశతో ప్రార్థించం. Many times we never show a real hunger, real need, real need in our prayer. మన యొక్క ప్రార్థనలో నిజంగా మన యొక్క అక్కర తెలియపరచబడదు. Many times we are not satisfied with our Lord. అనేక సార్లు మనం ప్రభువుతో సంతృప్తి చెందము. Many times we feel that God is not answering my prayer. అనేక సార్లు మనం ప్రార్థన దేవుడు వినడని మనం అనుకుంటా ఉంటాం. And we have become very in our spiritual life. మన ఆత్మీయమైన జీవితంలో మనము వెనకబడిపోయిన వారుగా విసిగిపోయిన వారుగా ఉంటున్నాం. So that is what the scripture says. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. The Lord is saying to Jacob, దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు, Jacob, why you are so weary? యాకోబు, ఎందుకు నువ్వు మరి విసిగిపోయినావు? Why you are so weary? ఎందుకు నువ్వు విసిగిపోయినావు? Isaiah chapter 43 and verse 22. యెషయా గ్రంథము 43 and verse 22. 43 అధ్యాయము 22. Isaiah chapter 43 and verse 22. యెషయా 43:22. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. Many times we live praying because we are weary. అనేక సార్లు మనము విసిగిపోవడం ద్వారా ప్రార్థించట్లేదు. Many times we think, yes, Lord is taking His time in answering our prayers, and many times we are weary and we don't pray and sleep. అవును, దేవుడు సమయం తీసుకుంటాడు మన ప్రార్థనలో జవాబించటకు. అయితే మనము అనేక సార్లు విసిగిపోయి ప్రార్థించట్లేదు. No doubt our God is a faithful God. సందేహం లేదు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. Many times God watches over our hearts with what intent we are asking God. అయితే అనేక సార్లు దేవుడు మనం ఏ ఉద్దేశంతో దేవుడిని అడుగుతున్నామో ప్రార్థిస్తున్నామో ఆ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. Because ఎందుకంటే we are the people whom God has created for His glory. దేవుడు తన మహిమ కొరకై ఏర్పరచుకున్న సృష్టించిన ప్రజలం మనం. We are for the glory of our God. మనము దేవుని మహిమ కొరకై సృష్టింపబడ్డాం. Many times when we pray, we don't ask the things for the glory of God. అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు దేవునికి మహిమ కొరకు నిమిత్తము ప్రార్థించము. Only we pray so we only ask Lord to take away our reproach or so to meet our need, but not Lord fulfill my need for the glory of Thy name. We don't pray in that way. అనేక సార్లు మనం మన నిందను తీసివేసుకుంటూ మన తప్పించబడ్డకు ప్రార్థిస్తామే కానీ ప్రభా నీ నామము మహిమపరచబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థించాం. Many times we are never mindful of the glory of God. అనేక సార్లు మనము దేవుని యొక్క మహిమను గురించి తలంపు కలిగిన వారు కాము. We forget that we are created for the glory of God. మనం దేవుని యొక్క మహిమ కొరకై సృష్టింపబడ్డాము. We forget that thing. దాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. Again and again God brings to our mind that we are for the glory of God. అనేక సార్లు దేవుడు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తుంటారు మనం ఆయన మహిమ కొరకై సృష్టింపబడ్డామని. When we truly remember the purpose for which God has created us, మనం నిజంగా దేవుడు ఏ ఉద్దేశాన్ని మనల్ని సృష్టించాడనే విషయం జ్ఞాపకం చేసుకుంటే then the true prayer comes out of our hearts. అప్పుడు మన హృదయంలో నుంచి నిజమైన ప్రార్థన వస్తుంది. Then the true longing for Lord's help comes from our hearts. మన యొక్క true longing for God's help comes from our hearts. అప్పుడు మన యొక్క హృదయము దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేదిగా ఉంటుంది. నిజంగా ఎదురు చూసేది. If we do all the things God gives to us only for His glory, దేవుడు కేవలం ఆయన మహిమ కొరకే సమస్తం ఇచ్చేవాడు ఉంటాడు. The things which are not of a glory of God in our lives, that are a great, those things bring great grief to our lives. అనేక సార్లు మన జీవితంలో ఏవైతే దేవుని మహిమ చేసేవిగా లేవో అవి అనేక సార్లు మన జీవితంలో దుఃఖం కలిగించేవిగా ఉంటాయి. The reason why many of the children of God, children who are called to the name of God, their lives are filled with sorrow and agony. అందునిమిత్తం అనేక సార్లు దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఎంతో వేదనతో కలిగి ఉంటాయి. They have many things, వారికి అనేకమైన ఉంటాయి, but still they are not happy. అయినను వారు ఆనందంగా ఉండరు. They have all things they desire, వారు కోరిన వారు కలిగి ఉంటారు, but still they are not joyful. అయినను వారు సంతోషంగా ఉండరు. Because many are the things that
that are there in their lives that are against to the glory of God. వాళ్ళ జీవితంలో వారికి కలిగిన అనేకమైన విషయాలు దేవుని యొక్క మహిమకు విరుద్ధంగా ఉన్నవి. Yes, they are against to the glory of God. అవి దేవుని యొక్క మహిమకు విరుద్ధంగా ఉన్నవి. That is the reason why many a times we see sorrow, pain, agony and grief in the life of the children of God. అందునిమిత్తమే దేవుని యొక్క ప్రజల జీవితంలో అనేకసార్లు వేదన, బాధ, దుఃఖము కలిగి ఉంటారు. Everything in our lives is for the glory of God. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమ కొరకే ఉన్నది. In that way you have to always remember. ఆ రీతిగా మనం ప్రతిసారి అది గుర్తుంచుకోవాలి. Everything is for the glory of God. సమస్తము దేవుని యొక్క మహిమ కొరకే ఉన్నవి. Oh, the life that you are living on this earth is for the glory of God. ఈ భూమిపైన నువ్వు జీవించే జీవితం దేవుని యొక్క మహిమ That కొరకే. things that you have is for the glory of God. నువ్వు ఏవైతే ఈ లోకంలో కలిగి ఉన్నావో అన్నీ కూడా దేవుని యొక్క మహిమ కొరకే. The talent that you have is for the glory of God. నీవు కలిగిన తలాంతులు దేవుని యొక్క మహిమ కొరకే. And the things that possess is for the glory of God. నీవేవైతే పొంది ఉన్నావో కలిగి ఉన్నావో అన్నీ కూడా దేవుని మహిమ In this కొరకే. way you have to think all the time. ఈ రీతిగా నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి In ఉండాలి. 1 Corinthians 21 Chronicles chapter 29 when we see, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. and here we see the words of the David. ఇక్కడ దావీదు యొక్క మాటలు చూస్తున్నాం. And verses from 10 onwards. 10వ వచనం నుంచి చూస్తాం. We will read alternately. Therefore David blessed the Lord before all the congregation, and David said, "Blessed be thou, Lord God of Israel, our Father, forever and ever." 11. 11వ వచనం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12th also. 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. And verse 14. 14వ వచనం. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా పురుషకు నేను ఎంత మాత్రం వాడను, నా జనులంత మాత్రం వాడు. సమస్తము నీ వల్లనే కలిగిన కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. Here the people are bringing presents for the building of the glory, for the building of God. ఇక్కడ దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరం కట్టడానికి, మనందరం కట్టడానికి ధనం తీసుకొస్తూ ఉన్నారు. Here we see King David himself is bringing his offering for the temple of God. ఇక్కడ దావీదు రాజు తానే స్వయంగా దేవుని యొక్క మందిరం కొరకు ఆయన కానుకలు తీసుకొని వస్తున్నాడు. And not only the King David is bringing his offering, all the children of Israel, they are also bringing their share according to their ability for the building of the temple of God. దావీదు రాజు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి యొక్క సామర్థ్యం కొలది వారి యొక్క భాగమును కానుకలను దేవుని యొక్క మందిరం కట్టడానికి తీసుకొని వస్తున్నారు. When they are bringing the offerings, వారు ఆ కానుకలు తీసుకొచ్చారు. they are not saying, వారు ఈ రీతిగా అనట్లేదు, this is our hard earning, ఇది మేము కష్టపడి సంపాదించింది, this is the offering what we are bringing, it is because of our hard earned money. ఈ యొక్క కానుకలు మేము ఎలా తీసుకొస్తున్నామంటే మా యొక్క కష్టార్జితం సంపాదించిన ద్వారా చేస్తున్నాం. We have turned our blood into sweat, and then what we have earned out of this, we have kept aside something for God, and we are bringing that. మేము మా రక్తము చెమటగా మార్చి సంపాదించి దేవుని మందిరం కట్టడానికి తీసుకొస్తున్నాం అని. They are not saying all these things. ఆ రీతిగా We have much boot from all the wars that he has waged. ఆయన యుద్ధం చేసిన తర్వాత కొల్ల సొమ్మును ఎంతగానో బహుగా తెచ్చుకున్నాడు. And now he is not saying this all good is because of my victories that I have won over the enemy. ఈ కొల్ల సొమ్మంతా కూడా నేను నా యొక్క శక్తి కొరకు నేను శత్రువుని జయించడం ద్వారా సంపాదించాను అనట్లేదు. And from that I am giving the offering to God. He is not saying this. దాని నుంచి నేను దేవునికి కానుకలు ఇస్తున్నానని చెప్పట్లేదు. But David is saying, ఇప్పుడు దావీదు అంటున్నాడు, all things come of thee, and of thy own have we give thee. Verse 14, last part. 14వ అధ్యాయం చివరి భాగంలో చూడండి. సమస్తమును నీ వలనే కలిగేది కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. All that he has earned through wars and through his kingdom, and from the everything coming from every of his earning, he is saying, it is thine, it is not because of my hard work. సమస్తము ఆయన యుద్ధం జరిగించడం ద్వారా, ఆయన రాజ్యం ద్వారా, అనేక విధాలుగా ఆయనకు వచ్చడం ద్వారా ఆయన సంపాదించింది ఆయన ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే
దేవుడు డబ్బుల నుంచి దేవుడికి ఇస్తున్నాడని It చెప్తున్నాడు. is nothing is mine. ఏది నాది కాదు అంటున్నాడు. Nothing is mine. ఏది నాది కాదు Or అంటున్నాడు. we think మనం అనుకుంటున్నాం everything is mine. సమస్తం నావే Even అంటున్నాం. the things which are not ours, we think that those are మన ours. కానీ కూడా మనదే అని అనుకుంటున్నాం. Oh, even the things which the things don't belong to us, even we want to grab them and have them and enjoy them. మన కానీ కూడా మనం వాటిని ఒడిసి పట్టుకొని వాటిని అనుభవించాలని కోరుతుంటాం. Oh, we say the things, even those three things which don't belong to us, even we call them to be our own. మన ఈ కాని వాటిని కూడా మన సొంతంగా మనం పలుకుతూ ఉంటాం. Oh, what a great shame for the children of God this is. దేవుని యొక్క ప్రజలకు ఇది ఎంత అవమానకరమైన David is saying, దావీదు అంటున్నాడు, nothing is mine. ఏది కూడా నాది కాదు, Everything is yours. సమస్తమును నీవే, Everything is yours. సమస్తమును నీవే. Do we have such a heart this evening? ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు అటువంటి హృదయం ఉన్నదా? What all you are today is because of the grace of God. నువ్వేమైతే ఈ రోజు అయినావో అది కేవలం దేవుని What all కృపానుగ్రహమే. you possess today, it is only because of the grace of God. నీవేమైతే ఈ దినాన పొంది ఉన్నావో అన్ని కూడా దేవుని కృప వల్ల పొందావని చెప్పగలవా? The things that you possess are only because of the grace and the mercy and of the goodness of God that He has given to you. ఈ దినాన నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, కనికరం బట్టి, ఆయన యొక్క మంచితనం బట్టి నీకు పొందినవి. Many a times you are not like that. అనేక సార్లు మనం ఆ రీతిగా We ఉన్నాము. say, మనం అంటుంటాం, "Oh, it is my hard earned thing. ఇది నేను కష్టపడి సంపాదించుకుంది, It is my toil that I have brought this everything. నా కష్టము ఈ సమస్తమును సృష్టించింది అంటుంటాం. It is my hard earned money." ఇది నా కష్టార్జితం అంటుంటాం. See here the heart of the David. ఇక్కడ దావీదు యొక్క హృదయం చూడండి. All are thine, O Lord. సమస్తము నీవే ప్రభువా. Can you say the same thing? నీవు అదే విషయం నువ్వు What చెప్పగలవా? all you have, can you say it is all because of God? ఏదైతే నువ్వు కలిగిన ఆ సమస్తం దేవుని వల్ల కలిగింది చెప్పగలవా? నాది ఏది కాదు చెప్పగలవా? నాది ఏది కాదు Yes, చెప్పగలవా? everything you possess belongs to God, not of your own. అవును, సమస్తం నువ్వు కలిగిన కూడా దేవునికి చెందినవి. నీవు Not కావు. only the things that we possess are from God. మనం ఏదైతే దేవుని నుంచి పొంది ఉంటున్నామో, ఏదైతే కలిగినామో అది దేవుని నుండి వచ్చింది మాత్రమే కాదు కానీ మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుని నుంచి వచ్చింది మాత్రమే కాదు కానీ even our children, those are from God. మన యొక్క పిల్లలు కూడా దేవుని నుంచి మనకు కలిగిన వారే. Isaiah chapter 8 and verse 18. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. Isaiah chapter 8 and verse 18. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను యెహోవా ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. Children whom Lord has given me. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. Even our children are not because they are not born because of flesh and blood. వారు మన పిల్లలు కూడా మన యొక్క రక్త మాంసం బట్టి వాళ్ళు పుట్టలేదు. Not because of our fleshly desire they are born. వారు మన యొక్క శరీర ఇచ్చలను బట్టి వాళ్ళు పుట్టలేదు. Not because of how many plans they are born. Plans. అనేకమైన ప్రణాళికలను బట్టి వాళ్ళు పుట్టలేదు. Not because of how many trials, medical trials they are born. ఎన్నో వైద్యపరమైన ప్రయోగాల ద్వారా వాళ్ళు పుట్టలేదు. They are only given to us by the grace of God. వారు దేవుని కృపను బట్టి మనం కలిగి ఉన్నాం. Oh, everything, the money, the wealth that you have is from the grace of God. The children that you have are from the grace of God. నీ యొక్క ధన సంపదలు, నీ యొక్క పిల్లలు దేవుని యొక్క కృప వల్ల నీకు కలిగినవి. And you yourself also living only by the grace of God. నీవు కూడా దేవుని యొక్క కృపను బట్టి సజీవునిగా ఉన్నావు. And do you mind these things? నీవు వీటిని ఆలోచిస్తున్నావా? గ్రహించగలుగుతున్నావా? Many times we ask God, but we don't ask God for the glory of God. అనేక సార్లు మనము దేవుని అడుగుతుంటాము, దేవుని యొక్క మహిమ కొరకు మనం అడగము. That is the reason why many a times our wants remain wants. అనేక సార్లు అది నిమిత్తమే మన యొక్క కోరికలుగానే ఉండిపోతాయి, అవసరతలుగానే ఉండిపోతాయి. That is the reason why God does not want to give us. అందు నిమిత్తమే దేవుడు మనకి అవన్నీ Because ఇవ్వకూడదు. we don't ask for the glory of God. ఎందుకంటే మనం దేవుని యొక్క మహిమ కొరకు అడగము. Even many of our forefathers in their lives we see many wants are there in their lives. మన యొక్క పితరుల జీవితంలో మనం చూస్తా ఉన్నాం, వారి జీవితంలో ఎన్నో అంతర్లు ఉన్నాయి. Their wants have been fulfilled in the glory of God. వారి యొక్క అంతర్లు దేవుని యొక్క మహిమలో తీర్చబడ్డాయి. Philippians chapter 4 and verse 19 it says. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చెప్తా ఉంది. Philippians chapter 4 and verse 19.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. When you put your wants before God for the glory of God, మీరు దేవుని యొక్క మహిమ కొరకై మీ యొక్క అంతరంలో ప్రార్థిస్తే God will fulfill all your wants in the glory of God. అప్పుడు దేవుడు తన యొక్క కుమారుని యొక్క మహిమలో మీకు ప్రతి అక్కర తీరుస్తారు. In His glory, in the riches by glory, by Christ Jesus, He will supply all our needs. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In verse 19 it says God shall supply all our needs. 19వ వచనంలో చూస్తా ఉన్నాం, దేవుడు మన యొక్క అక్కర్లన్నీ తీరుస్తాడు. It is not say that God will supply your need. It did not mention like that. ఇక్కడ దేవుడు నీ అవసరం తీరుస్తాడని చెప్పట్లా. God shall supply all your need. దేవుడు నీ యొక్క ప్రతి అవసరం తీర్చుతాడు. Every of our need can be fulfilled and can be supplied and can be and we can possess in the glory of God. ప్రతి ఒక్క అవసరత దేవుని యొక్క మహిమలో తీర్చబడుతుంది, పొందగలము. This is our promise. ఇది మనకి ఇవ్వబడిన వాగ్దానం. ఇది మన యొక్క స్వాస్థ్యము. This is the part of the covenant of God. ఇది దేవుని యొక్క నిబంధనలో భాగమై ఉంటున్నది. This is out of the love of God He has given this promise. ఇది దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క ప్రేమలో మనకి ఇచ్చిన వాగ్దానం. Mercy of God that He has given us this great promise to inherit. ఆయన యొక్క కృపలో కనికరంలో మన యొక్క వాగ్దానం పొందుటకు దేవుడు సహాయం చేస్తాడు. These words are not just mere words. ఈ యొక్క మాటలు ఒట్టి మాటలు కావు. But these are things, these are the words, these are the living words which are brought before us so that we can inherit them in our day-to-day lives. ఈ యొక్క మాటలు సజీవమైన మాటలు, వీటిని స్వాస్థ్యంగా పొందుటకు మన ఎదురు వచ్చి ఉన్నాయి. We have to ask everything for the glory of God. మనం ప్రతిదీ దేవుని యొక్క మహిమ కొరకే అడగవలెను. And we have to also ask God in Him. When we pray, we have to say to God, asking, in your time fulfill my need, Lord. మనం ప్రార్థించేటప్పుడు మనం ఎట్లా అడగాలని, ప్రభువా నీ యొక్క సమయంలో నా అక్కర తీర్చము. In your time. నీ యొక్క సమయంలో. In your time. నీ యొక్క సమయంలో. Meet my need. నా యొక్క అవసరం Meet my desire. నా యొక్క ఆశ తీర్చు. Supply my need. నా యొక్క అవసరం supply my want. నా యొక్క కోరికను తీర్చు. Fulfill my desire. నా యొక్క కోరికను తీర్చు. Oh Lord, in your time and in your glory. ప్రభువా నీ యొక్క సమయంలో నీ యొక్క మహిమలో తీర్చు. That is what we see in the book of 1 Samuel chapter 1 and chapter 1. ఇక్కడ 1 సమూయేలు 1వ అధ్యాయంలో మనం అవే చూస్తూ ఉన్నాం. Hannah prayed. హన్నా ప్రార్థన చేసింది. Oh Lord, if you give me a son, ప్రభువా నువ్వు నా కుమారుని I will give back to you. నేను నా కుమారుని నీకు మళ్ళా He ఇచ్చేస్తాను. will be no more to me. He will never be with me all his life. ఇంకా నాతో ఆ యొక్క కుమారుడు నా జీవితం అంతా All of his days. తన యొక్క జీవిత కాలం అంతా Every day of his life. తన యొక్క దినములన్నిటిలో I will be yours. నీతోనే ఉంటాడు. I will never ask him to come to home. నేను ఇంకెప్పుడు కూడా తన ఇంటికి రమ్మని అడగను. I will never ask him to come and eat what I have prepared. నేను ఏదైతే సిద్ధపరిచానో తినమని ఎప్పుడు అడగను. I will never ask him, you come and stay with us for few days so that we may have some happier times. వచ్చి కొన్ని రోజులు నాతో కూడా ఉండు, మనం సంతోషకరమైన దినములు గడుపుదామని పిలవను. Oh Lord, all of his days shall be yours. ప్రభా తన యొక్క ప్రతి దినము నీదే. I will give away him for your glory. తనని నీ యొక్క మహిమ కొరకు ఇచ్చేస్తాను. He will never be for my glory. తను నా యొక్క మహిమ కొరకు ఎంత మాత్రం He will be for your glory. అతను నీ మహిమ కొరకే ఉంటాడు. God has showered his mercy then. అప్పుడు దేవుడు తన యొక్క కనికరం కుమరించినాడు. Oh, we have to pray. We have to put before God, our living God, all our needs, without any demand and without keeping any certain time limit. మనం ఎటువంటి సమయ షరతులు పెట్టకుండా దేవుని మనము ఆయన సమయంలో తీర్చమని మన యొక్క అర్థాలను అడగాలి. Because ఎందుకంటే we are partakers of such a ministry which can take us from glory to glory. మనము మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళే పరిచర్యలో భాగస్తులమై ఉంటున్నాం. So being a part of such a ministry, అటువంటి పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండి how can we remain of no glory in this earth? మన యొక్క మహిమ లేని వారంగా ఏ రీతిగా మనము మహిమ లేని వారంగా ఉంటాం? 2 Corinthians chapter 3. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయు
మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So we are partakers of the ministry which can take us from glory to glory. మనల్ని మహిమ నుంచి అత్యధికమైన మహిమను అధిక మహిమలో తీసుకునే Every day our share of glory must be increased with the Lord. ప్రతిదినము మన యొక్క మహిమ భాగము ప్రభువులో మనకి ఎదుగుతుండాలి. మహిమ అంతస్తు పెరుగుతుండాలి. Every day our glory must increase with the Lord. ప్రతిదినము మన యొక్క మహిమ అంతస్తు ప్రభుతో కూడా ఎదగాలి. Oh, but we remain to be in the same place right from the day of our salvation. అయితే రక్షణ దినం నుంచి మనం ఒకటే స్థితిలో ఉంటున్నాం. This reason there is no sign of a spiritual growth. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆత్మీయమైన ఎదుగుదల సూచన లేదు. And there is no sign of spiritual longingness. దాన్ని బట్టి మన యొక్క జీవితంలో ఆత్మీయమైన ఆశ లేదు. There is no hunger for righteousness. నీతి కొరకైన ఆకలి లేదు. There is no thirst for righteousness. నీతి కొరకైన దప్పిక లేదు. We only hunger, we only thirst only for the earthly things. మనం ఈ భూసంబంధమైన వాటి గురించే దప్పిక కలిగి ఉంటాం. We never pray to God asking Lord to bless me spiritually. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రభువా ఆత్మీయంగా దీవించమని fruitful spiritual life. మనము బలవంతమైన ఆత్మీయమైన జీవితం We never pray to God use me for the glory of thy name. ప్రభువా నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని అడగము. We never pray to God asking Lord help me to lead a holy and sanctified and a precious life in thy sight. ప్రభువా నీ యొక్క దృష్టిలో పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తూ నాకు సహాయం చేయమని అడగము. We never pray in this way. ఈ రీతిగా మనం ఎన్నడూ ప్రార్థించాం. Whenever we pray, మనం ఎప్పుడైనా we ప్రార్థిస్తే only pray for the things of this world ఈ యొక్క లోకంలో విషయ సంగతులు and for the comforts of this world ఈ యొక్క లోక సుఖముల గురించి and for the ప్రార్థిస్తాం. luxuries and for the fame of this world. ఈ యొక్క లోకంలో పేరున ఖ్యాతి కొరకు సుఖభోగముల కొరకు ప్రార్థిస్తున్నాం. Our prayer is this, we pray in this way because ఈ రీతిగా మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే we see from book of James chapter 4 and verse 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4లో దానికి Book of సమాధానం. James chapter 4 and verse 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. Yes. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువగును. And many a times we always compare with earthly people. అనేక సార్లు మన ఈ భూ సంబంధ ప్రజల గురితో వాళ్ళతో పోల్చుకుంటున్నాం. And then we go to God. ఆ తర్వాత దేవుని ఎదుగు పోతాం. We ask God. అప్పుడు దేవుని అడుగుతాం. God give me that thing. ప్రభువా నాకు అది ఇవ్వు అని అడుగుతాం. God give me this. ప్రభువా నాకు ఇది ఇవ్వు అని అడుగుతాం. Because ఎందుకంటే these all things the worldly people have. ఇవన్నీ కూడా ఈ లోక నివాసులు కలిగి ఉంటారు. This is the same nature what the children of Israel had. ఇదే స్వభావం ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. When they came out of land of Egypt, వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత they tempted God. వారు దేవుని శోధిస్తూ వచ్చినారు. They didn't ask God directly, Lord, we wanted to have some meat this day. Help us, provide us some meat. They did not ask in this way. వారు దేవుని నేరుగా ప్రభువా మాకు ఈ దినాన్ని మాంసం కావాలి, మాకు మాంసం ప్రభువా అని అడగలేదు. మాకు మాంసం తినాలని కోరిక ఉంది, మాకు మాంసం ఇవ్వమని నేరుగా అడగలేదు ప్రభు. They said, వారు అన్నారు, in the land of Egypt we ate fishes, we eat all the garlic, and we eat many other cucumber, we ate many other things. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చేపలు తిన్నాం, మేము కీరకాయలు తిన్నాము, మేము తెల్లగడ్డలు తిన్నాం, ఇవన్నీ చెప్తూ వచ్చినారు. Oh, can God furnish a table in this wilderness? ఈ యొక్క అరణ్యంలో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా శోధించారు. They tempted God. వారు దేవుని శోధించినారు. That is what in the Psalms 78 Psalms we read. కీర్తన 78 చదువుతున్నాం. Verse 18. 78 కీర్తన 18 వచనం. 18 and 19. 78 కీర్తన 18, 19. వారు తమ ఆశ కొలది ఆహారం నడుచు తమ హృదయంలో దేవుని శోధించి ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. And we see here, ఇక్కడ మనం చూస్తున్నాం. and we see from verse 26. 26వ వచనం నుంచి చూస్తున్నాం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జించెను, తన బలం చేత దక్షిణపు గాలి తప్పించెను. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. 30వ వచనం 31వ వచనం. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో నుండగానే దేవుని కోపం వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. And we see here
ఇక్కడ మనం చూస్తున్నాం And they lusted in their hearts. వారి యొక్క హృదయంలో వారు దురాశ కలిగి ఉన్నారు. And they were remembering Egypt all the time. వారు ఎల్లప్పుడూ కూడా ఐగుప్తును జ్ఞాపకం They were చేసుకుంటున్నారు. remembering Egypt flesh, Egypt meat, and they were remembering Egypt comforts. They were remembering Egypt water. They were remembering Egypt cucumbers. They were remembering Egypt communication, communion, and fellowship. All the Egyptian things they are remembering. వారు ఈ ఐగుప్తు యొక్క చేపలను, కీరకాయలను, ఇంకా ఐగుప్తు యొక్క సహవాసమును, ఐగుప్తు యొక్క నీటిని, ఐగుప్తుని మొత్తం వాళ్ళు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ They ఉన్నారు. are not remembering God who has divided the Red Sea to deliver them from the slavery from Egypt. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించటకు ఆయన అర్ధ సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుని వారు జ్ఞాపకం They did చేస్తున్నారు. not remember the God's power through which God has delivered the children of Israel by sending frogs and flies and by sending hailstones and also darkness. Everything they don't remember. దేవుడు అనేకమైన కప్పలను, పేర్లను, ఈగలను, అనేకమైన తెగులను, గాయాలను పంపించి ఏ రీతిగా ఆయన యొక్క శక్తితో వాళ్ళు విడుదల చేసినారో ఆ యొక్క దేవుని వారు జ్ఞాపకం They చేసుకోవాలి. are only remembering Egypt. వారు ఐగుప్తును మాత్రమే They జ్ఞాపకం are always చేసుకుంటారు. comparing their lives with the life of Egypt. వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో ఐగుప్తుతో పోల్చుకుంటూ ఉన్నారు. They are comparing the life they are leading in wilderness with the life they have led in Egypt. వారు అరణ్యంలో జీవిస్తున్న జీవితంను వారు ఐగుప్తులో జీవించిన జీవితంతో పోల్చుకుంటున్నారు. Many a times we are like this. అనేక సార్లు మనం ఈ రీతిగా ఉంటాం. We compare the life, what is the life of spiritual life with the people who are not yet born again. మనము రక్షణ పొందని వారితో మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటున్నాం. We measure our comfort levels. మన యొక్క సుఖము యొక్క అంతస్తులను తరగతులను చూసుకుంటా ఉంటాం. With the people who are not yet born again. వారు రక్షణ పొందిన వారు రక్షణ పొందిన వారితో పోల్చుకుంటూ ఉంటాం. And we compare the things what we possess with the things the people who possess who are not yet born again. రక్షణ పొందిన వారు ఏదైతే కలిగి ఉన్నారో వారితో మనము పోల్చుకుంటూ We are ఉంటుంటాం. not faithful to God. మనం దేవునికి నమ్మకస్తులం కావు. That is what in James chapter 4 and verse 4 it says. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అదే చెప్తూ ఉన్నది. Don't you know that friendship with this world is enmity with God? ఈ యొక్క లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? Instead of being faithful to God, దేవునికి నమ్మకంగా ఉండకపోగా they are comparing their lives with the lives that they led in the land of Egypt. ఐగుప్తులో వారు జీవించిన జీవితంతో వారి జీవితాన్ని పోల్చుకుంటూ ఉన్నారు. They are making they are leading a parallel life with this world. ఈ యొక్క లోకంతోనూ వాళ్ళు సమంగా జీవిస్తూ ఉన్నారు. They are not leading a parallel life with their God. వారు దేవునితో సమంగా జీవించట్లేదు. They are leading a parallel life in this world. వారు ఈ లోకంతో సమంగా జీవిస్తూ ఉన్నారు. Their desires are parallel to this worldly people. వారి యొక్క ఆశలు ఈ యొక్క లోకంలో నివాసుల యొక్క Their ఆశలు wants are parallel to this worldly people. వారి Their wants. వారి యొక్క అక్కర్లు కూడా ఈ యొక్క లోక నివాసులుగా ఈ భూ సంబంధమైన వారితో సమానంగా ఉన్నాయి. Everything parallel to this worldly people. ఈ యొక్క లోకస్తులతో వీరి యొక్క సమస్తము సమానంగా ఉంటున్నాయి. But their lives are not parallel to the faithfulness of God. అయితే దేవుని యొక్క నమ్మకత్వం తగినట్టుగా సమానంగా వారి యొక్క జీవితంలో We నమ్మకం don't లేదు. obey God. వారు దేవుని విధేయులు కాదు. Say John's Gospel. యోహాను సువార్త John's Gospel. యోహాను సువార్త Chapter 14. 14వ అధ్యాయం. John's Gospel chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. John's Gospel chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 14 chapter 15. 15వ వచనం. For verse 7. 15 verse 7. 15వ అధ్యాయము 17వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. If we obey God, మీరు కానీ దేవునికి విధేయులైతే, if we obey His words, మీరు దేవుని యొక్క మాటలకు విధేయులైతే, then we will be able to know how to pray worthily for the glory of God. అప్పుడు దేవుని యొక్క మహిమకు యోగ్యమైన రీతిలో ప్రార్థిస్తామని వెలుగుదాం. Many a times we are not obedient to the word of God. అనేక సార్లు మనం దేవుని యొక్క వాక్యములకు విధేయులము. That is the reason why we never knew how to pray for the glory of God. ఆ కారణం చేతనే దేవుని యొక్క మహిమ కొరకు ఎంతగా ప్రార్థించాలో మనం The వెళ్దాం. same thing is with the children of Israel. అదే ఇశ్రాయేలు ప్రజలు They never obeyed the commandments of God. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎప్పుడు విధేయులు When అవ్వలేదు. the children of Israel came out of Egypt, వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు the వచ్చినప్పుడు first command what God has given to them is వారికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? Exodus chapter 15.
నిర్గమకాండం 15వ అధ్యాయం and verse 26. 26వ వచనం. నిర్గమ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏమీ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. So Lord has given the first command that if you obey my command, if you obey my statutes, if you obey my ordinances, మీరు మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టిని న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినట్లా I will never let the things that happen to Egyptians will happen to you. ఐగుప్తులు కలిగజేస్తుంది ఏది కూడా మీకు కలుగచేయను. Oh, there is barrenness in the ఐగుప్తులో ఎండిపోయిన వారి జీవితంలో ఎండిపోయిన ఉన్నాయి. Much destruction is there in the land of Egypt. వారి యొక్క దేశంలో ఎంతో నష్టం ఉన్నది. Darkness is there in the Egyptians, country of Egypt. ఐగుప్తు యొక్క దేశంలో అంధకారం ఉన్నది. Hailstones and flies and frogs and the water turned to blood is there in the land of Egypt. ఐగుప్తు దేశంలో వడగండ్లు, కప్పలు, ఈగలు, రక్తంగా మారిపోయిన నీళ్లు కలదు. Everything is spoiled. సమస్తము నాశనం అయిపోయింది. The cattle was destroyed. వారి పశువులు నాశనం అయిపోయినాయి. Oh, there is much agony and pain in the land of Egypt. ఐగుప్తు దేశంలో ఎంతో వేదన, బాధ ఉంది. The children of Israel, దేవుడు ఇశ్రాయేలు I will never let none of the things that happen to Egyptians come unto you. ఈ ఐగుప్తీయులు కలుగజేసినది ఏది కూడా మీకు కలుగనీయను. When that won't happen to you, ఎప్పుడైతే జరగదు మీకు, obey my commands. మీరు నా ఆజ్ఞలు గైకొనండి. Obey my statutes and ordinances. మీరు నా కట్టడలను శాసనాలను అనుసరించి నడుచుకుంటే we are never up to the level of that. మనము ఆ స్థాయికి దగ్గరగా లేము. ఎప్పుడు కూడా we are always disobedient to the word of God. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటాము. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులమము. We revolt against it. మనం దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటాము. We never want to show obedience to the word of God. దేవుని యొక్క వాక్యములకు విధేయులముతో ఇష్టపడము. When we hear the word of God, దేవుని వాక్యం మనం విన్నప్పుడు we will be happy. మనము సంతోషిస్తాము. We leave it other ear. అయితే ఇంకొక చెవితో విడిచిపెడతాం. That is what in the parable of the sower of the seed the Lord has mentioned. దేవుడు విత్తనములు విత్తేవాడు యొక్క ఉపమానంలో దేవుడు అదే తెలియపరుస్తున్నాడు. In whom there is no in whom there is no root. ఎవరిలో అయితే వేరు లేదు, and when they hear the word, వారు వాక్యం విన్నప్పుడు, but because there is no root in their life, వారి యొక్క జీవితంలో వేరు లేనందున immediately when they hear the word they will be happy. వాక్యం వినగానే సంతోషంగా అంగీకరిస్తారు. Soon after some time, అయితే శ్రమ కలిగినప్పుడు కొంత సమయం when trouble and persecutions come for the word of God, శ్రమ దేవుని యొక్క వాక్యం నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు and they turn away from word of God. వారు దేవుని యొక్క వాక్యం This is the life of many believers these days. ఎంతో మంది విశ్వాసుల జీవితం ఈ They are రీతిగా turning away when persecution and trouble comes. వారి యొక్క జీవితంలో శ్రమ, అవమానం నిందొచ్చినప్పుడు తొలగిపోయే వారు ఉంటారు. Because there is no deep root in them. ఎందుకంటే వారిలో లోతైన వేరు లేదు. This is the life of you maybe this evening. బహుశా నీ యొక్క జీవితం ఈ సాయంకాల సమయంలో ఆ రీతిగా ఉన్నదేమో. Oh, there may be no deep root in your life. నీ యొక్క జీవితంలో లోతైన వేరు లేదేమో. పరీక్షించుకొని నీ జీవితాన్ని పరీక్షించుకో. Oh, in the light of the word of God. దేవుని యొక్క వాక్యం వెలుగులో Oh, you examine yourself. నిన్ను పరీక్షించుకో. Are you into the word of God? నీవు దేవుని యొక్క వాక్యంలో విధేయుడిగా ఉన్నావా? Are you able to pray in the will of God? దేవుని యొక్క ఇష్ట ప్రకారం ప్రార్థించగలుగుతున్నావా? Are you able to pray for the glory of God? నీవు దేవుని యొక్క మహిమ కొరకే ప్రార్థించగలుగుతున్నావా? If you are not able to pray for the glory of God, దేవుని యొక్క మహిమ నిమిత్తమై నువ్వు ప్రార్థించలేకపోతే ఎందుకంటే you are not obedient to the word of దేవుని యొక్క God. వాక్యమును విధేయుడు కాదు కాబట్టి ప్రార్థించలేకపోతున్నావు. రెండోదిగా You are having some friendship with this world. నువ్వు ఈ లోకంతో స్నేహం కలిగి ఉంటున్నావు. You are willing to live according to this world, but are not according to the holiness of God. నీవు ఈ లోకానుసారంగా జీవించాలనుకుంటున్నావు కానీ దేవుని యొక్క పరిశుద్ధత ప్రకారంగా జీవించుకోవట్లేదు. You do not want to lead a holy life. నీవు పరిశుద్ధమైన జీవితం జీవించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే. If you are having a friendship with this world, you will be called an adulterer and adulteress. ఈ లోకంతో నువ్వు కానీ స్నేహం చేస్తే నువ్వు వ్యభిచారిగాను వ్యభిచారినిగాను పిలువబడతావు. You will become an enemy of
God. నీవు దేవునికి విరోధిగా అవుతావు. The same way children of Israel whom the Lord has brought them out of the land of Egypt, they have fallen in the wilderness. దేవుడు ఎవరినైతే ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో రాలిపోతూ The వచ్చారు. reason behind them is దానికి గల కారణం they ఏంటంటే are always remembering Egypt. వారు ఎల్లప్పుడూ ఐగుప్తును జ్ఞాపకం If చేసుకుంటున్నారు. you are having the same life, నీవు కూడా అటువంటి జీవితం correct కలిగి yourself. నువ్వు సరి చేసుకో, oh, correct yourself with the సరి Lord. చేసుకో నువ్వు దేవుని This దగ్గర. night, ఈ యొక్క రాత్రి కాల oh, సమయంలో don't ask them if Rash Kundaran. నీ యొక్క దురాశ కలిగి అడగద్దు. Ask for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకే Ask అడుగు. in the will of God. దేవుని యొక్క చిత్తంలో అడుగు. When can you ask for the glory of God and can ask in the will of God? నువ్వు ఎప్పుడు దేవుని యొక్క చిత్తము ప్రకారంగా దేవుని యొక్క మహిమ కొరకే అడగగలవు? When you commit yourself unto the word of God. నీవు దేవుని యొక్క వాక్యమునకు విధేయుడు అయినప్పుడు, When you confess your shortcoming of making friendship with this world. నీ యొక్క లోకంతో స్నేహం చేసినందువల్ల నీ యొక్క పతనమును దేవుని యొక్క ఒప్పుకోవడం ద్వారా Then you can pray according for the glory of God and according to the will of God. అప్పుడు దేవుని యొక్క మహిమ నిమిత్తమై దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రార్థించగలవు. Then God will answer your prayer. అప్పుడు దేవుని యొక్క ప్రార్థన సమాధానిస్తాడు. Then your prayer will be truly accepted with Lord. అప్పుడు దేవుని దృష్టిలో నీ యొక్క ప్రార్థన నిజంగా Your prayer life will be completely changed. అప్పుడు నీ యొక్క ప్రార్థనా జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. What all you ask, నువ్వు అడిగి అన్నిటి కూడా it will be for the glory of God దేవుని యొక్క మహిమ నిమిత్తమై and for ఉంటాయి. your spiritual growth అప్పుడు నీ యొక్క ఆత్మీయమైన జీవితం కొరకు అడుగుచుంటావు. and for the heavenly revelation పరలోక దర్శనం నిమిత్తమై ప్రత్యక్షత కొరకు అడుగుచుంటావు. and for the increase of the spiritual life and for the increase of the image and stature of His Son and our Savior. ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకు దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి వచ్చిన కొరకు నువ్వు అడుగుతూ ఉంటావు. Oh, ask the Lord. అడుగుము Ask ప్రభువుని. the Lord. Lord, I have been disobedient to you, to your word many a time. ప్రభు అనేక సార్లు నీ యొక్క వాక్యంలోకి అవిధేయుడిగా ఉంటూ ఉన్నాను. And I have made friendship with this world. I never kept my holiness. ప్రభు నా యొక్క పరిశుద్ధతను కాపాడుకోకుండా ఈ లోకంతో స్నేహం చేస్తూ That is the వచ్చాను. reason why I've been never able to know how to pray worthily for the glory of thy name and in thy will. ప్రభు అందు నిమిత్తమే నీ యొక్క చిత్త ప్రకారం నీ యొక్క మహిమ కలుగు రీతిగా ప్రార్థించలేకపోతూ వచ్చాను. And please forgive me for that. ప్రభు అందు నిమిత్తం నన్ను క్షమించుము. Not only that, O Lord. అంత మాత్రమే I కాదు took greed in all the things that I had. ప్రభు నేను కలిగి ఉన్న వాటన్నిటి బట్టి నేను గర్విస్తూ వస్తూ I వచ్చాను. took greed and I was very much proud of what all I possessed. ప్రభు నేను కలిగిన అన్నిటిని బట్టి నేను గర్విస్తూ Lord, what వచ్చాను. all I have, ప్రభు నేను ఏదైతే it is పొందుతానో thine. అవన్నీ కూడా నీవి. The children are thine. ప్రభు నా పిల్లలు కూడా Wealth నీవే. is thine. నా యొక్క సంపద నీవి. Talents are thine. నా యొక్క తలాంతులు నీవి. Everything is thine. నా సమస్తములు నీవి. Lord, ప్రభు I am thine నేను కూడా నీ వాడను. and you are mine. నీవు నా My వాడు. beloved is mine నా ప్రియుడు నా వాడు. and I am his. నేను అతని దానను. So this must be your prayer when you come before the Lord. నీవు దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన This must చేయాలి. be the confession of your heart when you come before the Lord. దేవుని ఎదురుకు వచ్చినప్పుడు నీ యొక్క హృదయ ఒప్పుకోలిదై ఉండాలి. Then you can pray, then the Spirit will work expressly in your life, in your heart, so that you will pray for the glory of God and in the will of God. అప్పుడు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ బహువేగంగా పనిచేస్తూ నీవు దేవుని చిత్త ప్రకారం ప్రార్థించటకు, దేవుని నా మహిమ నిమిత్తమై ప్రార్థించటకు దేవుడు సహాయం ఇస్తాడు. May the Lord bless this word. దేవుడి వాక్య భాగం దీవించుగా. And we'll spend some few minutes in prayer. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ప్రార్థనలో గడుపుతాం. Many are not given chance